సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ బ్లాగ్. ఇప్పుడైతే మనం ధూళిపేట వెళ్ళిపోతున్నాం గణేషులు చూడనీకి. మంచి మంచి గణేషులు అయితే రెడీ అయినాయేమో. మా ఫ్రెండ్ వాళ్ళ అయితే బండ అయిపోయింది, సిగ్నల్ దిగారా, సిగ్నల్ పడంగానే ఇంకా ఆడేమో దిగి ఇంకా మళ్ళీ ముందుకు వచ్చి స్టార్ట్ చేద్దామని చూస్తున్నారు. ఇప్పుడే అయితే ధూళిపేట ఎంటర్ అయినాము. ఇంకా మేము మా ఫ్రెండ్ వాళ్ళని వెతుక్కొని వాళ్ళు ఏడున్నోడు చూసి ఇంకా గణేషులు చూడనీకి అయితే ఈడైతే గణేషన్ ప్రైజ్ అడిగితే 70,000 ఒకటి అన్నాడు, 40,000 ఒకటి అన్నాడు. ఈడు గణేషుల ప్రైజ్ అడిగితే ఆశ మొత్తం అడుగుతున్నాడు. ఇంకేం చెప్పాలి. ఇంకా ఈడైతే గణేషులు ఇంకా రెడీ చేయాలి. కొన్ని పెద్ద పెద్ద గణేషులు అయితే రెడీ అయ్యి ఓన్లీ పెయింటింగ్ అయితే వేయాలి. పెయింటింగ్ వేసినది ఒక 10-15 డేస్లో పెయింటింగ్ అయిపోతుందేమో. అప్పుడు తర్వాత అందరూ ఇంకా చాలా మంది వస్తారు. ఈడ మొత్తం రష్ అయిపోతుంది. అప్పుడు గణేషులు అయితే మస్తున్నాయి, పెద్ద పెద్దగా అయితే. ఈ గణేషుడు అయితే ఇంకా మస్తు మెంటల్ అనిపించింది మాకైతే. ఈ గణేషుడు అయితే బుక్ అయిపోయింది. ఈ గణేషుడు కూడా కొత్త డిజైన్ ఉండే. ఈ సైడ్ ఏమో పార్వతి ఉండే ఈ చెయ్యి మీద, అక్కడ సైడ్ ఏమో శివుడు ఉండే. చాలా పెద్ద గణేషుడు ఉండే, 17 to 18 feet ఉండే. మంచిగా అనిపించింది ఈ గణేషుడు కూడా. ఇదైతే అన్ని మట్టుకైతే గణేషులు అయిపోయినాయి. పెయింటింగ్ ఒకటి పెయింటింగ్ ఉందేమో. ఇక్కడ పెయింటింగ్ వేస్తారేమో ఒక 10-15 డేస్లో. మనకైతే 9 feet అయితే గణేషుడే కనిపించాలి ఇప్పుడు దాకా. చూడాలి ఇంకా ఎతకాలి ఏడేడు ఉన్నాయో. ఇప్పుడైతే బాలాపూర్ గణేషుడు షెడ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఈడైతే ఒకటి థీమ్ ఉంది, రాముంది అయితే. ఈ గణేషుడు చాలా పెద్ద ఉంది ఇది కూడా. ఇంకా లోపడైతే బాలాపూర్ది ఉందేమో. ఈ గణేషుడు కూడా మస్తు ఉంది, అయోధ్య రాముడు గణేష్. చాలా మంచిగా అనిపించింది గణేషుడు కూడా చూసి.